వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఒంగోలు బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని గత నెల రోజులుగా నిర్వహిస్తున్నామని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు. గోపిరెడ్డి వెంకట రమణారెడ్డి మనువడు నిహాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దాత వెంకటరామరెడ్డి సహకారంతో బైపాస్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు, కార్మికులకు నిత్యం అన్నదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా దాతల సహకారంతో ముందు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు కార్యక్రమాలు చేసుకునేవారు మా ట్రస్ట్ని సహకరిస్తే నిజమైన పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దాత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, హరినారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, వంట మాస్టర్ వెంకటరావు, భాస్కర్ రెడ్డి, మాల్యాద్రి రెడ్డి, బాలకృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అవుతులే
ఈరోజు మా మనవడు పుట్టినరోజు సందర్భంగా వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. పెద్ద ఆర్భాటం లేకుండా పెద్ద ఖర్చులు పెట్టకుండా మౌనంగా అందుబాటులో ఉన్న ప్రజలకు భోజనం ఏర్పాటు పెట్టడం జరిగినది. వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామిరెడ్డి గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దాతలు ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనిస్తున్నందుకు ముందుగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు దాతల సహాయంతో మరిన్ని కార్యక్రమాలు వివేకానంద ట్రస్ట్ ద్వారా సభ్యులైతేనేమి ఆ డబ్బుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినదన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అన్నంతో ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళని పట్టించుకునే నాదులు లేని తరుణంలో మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక మంచి కార్యక్రమానికి పూనుకొని ఆ కార్యక్రమాన్ని ఎంత కష్టమైనా సరే నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళు అడిగిన వెంటనే మన గోపిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు వారి మనవడి పుట్టినరోజు సందర్భంగా ఈ భోజన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ తదనంతరం ఆ భోజన కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు, మరియు ఈరోజు సొంత తల్లిదండ్రులకు కూడా ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పటికి కూడా తల్లిదండ్రులు కూడుబెట్టినటువంటి ఈ రోజుల్లో కూడా ఈ ట్రస్ట్ తరఫున 10 మందికి పేదవారికి అన్నం పెడుతున్నారంటే అదే గొప్ప విషయం అని చెప్పి ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోపిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు మనవరు పుట్టినరోజు అయిన నిఖిల్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా బిర్జీ కింద అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలాగే ఎంతోమంది దాతలు వచ్చి మా ట్రస్ట్ని ఆదరించి ప్రతి పేదవాడికి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి బేల్దారి పని చేసే వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టడం ధ్యేయంతోనే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఎలాంటి పార్టీకి కానీ ఎలాంటి దానికి కానీ సంబంధం లేదండి. ఇది ఏదైనా పేదవాడికి అన్నం పెట్టడం ధ్యేయంతో పెడుతున్నాము. అలాగే ఈరోజు మా ట్రస్ట్లో సుబ్రహ్మణ్యం మాలయాద్రి రెడ్డి గారు, గోపిరెడ్డి గోపాలరెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, సెంచిరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి 10 మందికి అన్నం పెడుతున్నావు సభాసు, రేపు ఏదైనా మా ప్రోగ్రాం ఉంటే మేము చెబుతామని ఉద్దేశం చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ పెళ్లి రోజులు కానీ ఉంటే మా ట్రస్టును సంప్రదించి పేద ప్రజలకు సాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.